హాయ్ నమస్తే వనక్కం అందరికి స్వాగతం. బిగ్ బాస్ సీజన్ 8 డే 19 కు సంబంధించిన రెండో ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. అయితే ఇందులో లవ్ బర్డ్స్ గా పేరు తెచ్చుకున్న సోనియా అకుల నిఖిల్ మధ్య గొడవ మొదలైనట్టుగా ప్రోమోలో చూపించారు. అరే మళ్ళీ ఇద్దరు గొడవ పడుతున్నారా అనుకునే లోపే నిఖిల్ తన బుద్ధిని బయట పెట్టాడు. గేమ్ కోసం ఎంతగానో కష్టపడిన మిగతా అందరి కంటెస్టెంట్స్ ని పక్కన పెట్టి మరి తనకున్న పవర్ తో సోనియాకి ఫేవర్ చేశాడు. తాజా ప్రోమోలో జరిగిన విశేషాలు ఏంటో ఈరోజు చూసేద్దాం. ప్రోమో మొదట్లోనే నిఖిల్ సోనియా కిచెన్ లో కనిపించారు. అయితే ముందుగా సోనియా తనకు ఆకలేస్తుంది అంట అని చెప్పగా వెంటనే నిఖిల్ గొడవ తర్వాత పెట్టుకుందాము, ఫస్ట్ తిందురా అని బుద్ధిగా పిలిచాడు. కానీ వెంటనే సోనియా నీకు అంతా ఉంటే తినేటప్పుడు అడగాల్సింది కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగినట్టుగా చూపించారు. ఆ తర్వాత నిఖిల్ అభయ్ దగ్గరకు వెళ్లి నేను ఎలా కనిపిస్తున్నా నా కళ్ళకి, నా పర్సనల్ స్పేస్ లో నేను ఎలా ఉండాలో దాన్ని నువ్వు జడ్జ్ చేసి ఫన్ చేస్తున్నప్పుడు అందరి ముందు నాకు ఇన్సల్ట్ కదా అని అడిగాడు. నెక్స్ట్ సీన్ లో అభయ్ సోనియా కలిసి కనిపించారు. సోనియా మాట్లాడుతూ హాల్ మొత్తం తిన్న తర్వాత వీడొచ్చి నిల్చొని తింటాడు శుద్ధపూస, ఇప్పుడు వచ్చి తినలేదా అని నన్ను అడుగుతున్నాడు అంటూ ఏం జరిగిందో వివరించింది. నెక్స్ట్ బెడ్రూమ్ లో నిఖిల్ తింటూ నాకు ఇంకొకరితో గొడవ ఉందనుకో, జనాల మధ్యలో ఉన్నప్పుడు ఆ గొడవను చూపించకూడదు అనిపిస్తుంది అని కిరాక్ సీత విష్ణుప్రియాలతో చెప్పాడు. మరోవైపు సోనియా ఎమోషనల్ రైట్ చేస్తాడు చూడు, ఇప్పుడు వాడు దాన్ని మస్తు కోపం వస్తుంది నాకు అని అభయ్తో చెప్పింది. ఆ తర్వాత బిగ్ బాస్ అందరినీ కూర్చోబెట్టి ప్రభావతి ఇచ్చిన రెడ్ కలర్ గుడ్డు ఎవరి దగ్గర ఉందని ప్రశ్నించాడు. నిఖిల్ టీంలో తన దగ్గరే ఉందని చెప్పడంతో ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు క్లాన్ చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని పొందుతారు అని చెప్పారు. ఆ తర్వాత బెడ్రూమ్ లో కిరాక్ సీత, నైనిక, యష్మి గౌడ, నాగమణి కంట నిఖిల్ మాట్లాడుతూ ఉండగా సోనియా వచ్చి ఇంతకు ముందు అట్లా అన్నందుకు సారీ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ నిఖిల్ మీరు ఎవరికి ఆ రెడ్ శక్తి టీమ్ క్లాన్ చీఫ్ పదవి కంటెండర్ గా ఎంపిక చేద్దాం అనుకుంటున్నారు అని అడిగాడు. నిఖిల్ క్షణం కూడా ఆలోచించకుండా సోనియా పేరు చెప్పాడు. దెబ్బకి హౌస్ మేట్స్ షేక్ అయిపోయారు. అనుకున్నదే అయినప్పటికీ ఇది చూసిన విష్ణుప్రియ, నైనిక, సీత చాలా బాధపడ్డారు. ఈ సీత గుక్కబెట్టి ఏడ్చింది. తర్వాత సీతను ఓదార్చడానికి నిఖిల్ వెళ్ళగా ఎక్కువ చేశావంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నేనే వెళ్ళిపోతాను అంటూ తెగేసి చెప్పేసింది. దీంతో చేసేదేం లేక నిఖిల్ లేచి వెళ్ళిపోయాడు. నిజానికి రెడ్ ఎగ్ సీతకి దక్కాల్సింది, ఎందుకంటే ఇలా రెడ్ ఎగ్ ఉందని నిఖిల్ చెప్పగానే అందరూ సైలెంట్ గా ఉండగా కేవలం సీత అది తీసుకో దానివల్ల స్పెషల్ పవర్ వస్తుందంటూ చెప్పింది. కానీ తీరా ఆ పవర్ కాస్త తన వెనకాలే గొయ్యి తవ్వుతున్న సోనియాకి దక్కింది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.